హాయ్ అందరికీ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. బీచ్లో ఎండ అనేది చాలా దారుణంగా ఉంది. ఎండ పైనుంచి వస్తే వేడి కింద నుంచి వస్తుంది, అదే ఇసుకలో నుంచి. జాలలు రాత్రి 2కి వెళ్ళి మార్నింగ్ 9:30కే వచ్చేస్తున్నారు ఈ ఎండ వలన. ఈ సమ్మర్లో బోట్స్ అన్నీ కూడా 9:30 నుంచి 11 మిడిల్లో వచ్చేస్తాయి. వీళ్ళైతే నైట్ 2కి వేటకి వెళ్ళారు. ఇప్పుడు అన్ని బోట్స్ వస్తున్నాయి. ఒక్కొక్క బోట్లో ఏమేం చేపలు తీసుకొని వచ్చి ఇప్పుడు చూద్దాం. ఇతను లిఫ్ట్ చేస్తున్న దాన్ని డెక్ అని అంటారు. దీని లోపల హోల్స్లో చేపలని వాళ్ళు వేట చేసినవి పెడతారు. అయితే వీళ్ళు తీసుకొచ్చిన చేపలను ఇప్పుడు చూద్దాము. వీటిని చందువ అని అంటారు. చందువుల్ని 2 రకాలుగా ఉంటాయి, నల్ల చందువ, ఎర్ర చందువ. ఇవి 2 వచ్చేసి 1 కేజీ ఉంటాయని చెప్తున్నారు. 1 కేజీ వచ్చేసి 400 అని చెప్పారు. ఇవైతే కొంచెం టేస్ట్గా ఉంటాయి. సో అందువలన కూనాంకి చందువుకి కొంచెం ఎక్కువ రేట్ అయి ఉంటుంది. ప్రజెంట్ వీళ్ళకి 12 జతలు చందువులను మాత్రమే పడ్డాయి. అంటే నైట్ 2కి వెళ్ళి ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది. వేరే బోటు వాళ్ళకి ఇవి కదుర్లు పడ్డాయి. ఇప్పుడు మనము ఇంకో బోటు వద్దకి వచ్చాము. వీళ్ళకి చిన్న చిన్న చేపలే పడ్డాయి. ఈ చిన్న చిన్న చేపలను ముందే సముద్రంలోనే వీళ్ళు వేడి చేసుకొని ఇలా సింకాల్లో వేసుకుంటారు. ఈ సింకాన్ని ఈ విధంగా బోట్లో నుంచి బయటికి తీసిన తర్వాత బేరకత్తులు వీటిని బేరమాడుకొని తీసుకుంటారు. ఇక్కడ ఈ విధంగా వ్యాపారం అనేది జరుగుతుంది. అంటే చిన్న చిన్న చేపలు తెచ్చినప్పుడు, పెద్ద పెద్ద చేపలు తెచ్చినప్పుడు మాత్రం వ్యాపారస్తులు అంటే షెడ్కి అయితే ఇస్తారు. ఈ విధంగా చూడండి, అన్ని బోట్స్ ఒక్కోటి వస్తూ ఉన్నాయి. అడిగాను ప్రకారం కానీ ఏమన్నా ఇతను చేపలు అయితే కొంటున్నారు. స్పెసిఫిక్గా మరీ చెప్పారు నాకు మాత్రం వీడియో తీయకని. కానీ నేను మాత్రం అతనికే వీడియో తీశాను. విధంగా అన్ని సింకాలను కూడా బోట్ నుంచి బయటకు తీసుకొని ఒక్కొక్క సింకము బేరం కుదిరిన తర్వాత వేరే సింకాన్ని తీసుకొని వస్తారు. ఈ విధంగా ఇక్కడ వ్యాపారం అనేది జరుగుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు బీచ్ దగ్గరికే వచ్చి కొనుక్కుంటారు. వీళ్ళకి పెద్ద చేపలు అంటే లాంగ్ వేటకు వెళ్ళేటప్పుడు మాత్రము చాలా ఎక్కువ చేపలు పడతాయి కదా, వాళ్ళనైతే షెడ్కి అయితే ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి ముందుగానే బోట్ను తయారు చేసినప్పుడు కొంత అమౌంట్ అనేది అతని దగ్గర నుంచి తీసుకొని వస్తారు. వాళ్ళకి ఒప్పందం ఉంటుంది. పెద్ద పెద్ద చేపలు పడినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరి దగ్గర అయితే తీసుకొని వచ్చారో వాళ్ళకే ఇస్తారు. వేరే షెడ్కి కూడా ఇవ్వకూడదు. మీకు చాలా సార్లు చెప్పాను, వేట అనేది 2 విధాలుగా జరుగుతుందని. ఒకటి గాలాలు ఉపయోగించి, వీటిని గాలాలు అంటారు. దీన్ని పిట్ట అని అంటారు. ఈ పిట్టకి ఎక్కువ గాలాలు ఉంటాయి. ఈ గాలాల్లో సముద్రంలోనికి వేసినప్పుడు ఏదో ఒక గాలానికి చేప అనేది చిక్కుకుంటుంది. ఎందుకంటే ఈ పెట్టని చేపలు ఎర్ర అనుకొని తినడానికి వస్తున్నప్పుడు ఈ గాలానికి గుచ్చుకుంటాయి. అదేవిధంగా వీటితో పాటు ఇంకా ఎక్కువ వలలను ఉపయోగించి కూడా చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, వలలు కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా 2 విధాలుగా వేట చేస్తారు. ఏదైతే అది వలల ద్వారా అయితే వలల ద్వారా, లేకపోతే గాలాన్ని ఉపయోగించి తీసుకొని వెళ్తారు. అంటే గాలాన్ని వాళ్ళు 2 ఉపయోగిస్తారు. ఈ విధంగా ఇక్కడ వేట అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.